క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. నా ప్రభువా నా దేవా అని తోమా పిలిచినట్లుగా మనం అక్కడ చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన తన శిష్యులకు అగుపడుచుండెను. వారికి తనను తాను కనబరుచుకుని వారు ఆదివారమున అక్కడ ఉన్న యూదులకు భయపడి ఒక గదిలో ఉండి తలుపులు మూసుకున్నప్పుడు వారి మధ్యకు వచ్చి తనను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకొని ఆయన చేతుల్లోని గాయములను, ఆయన కలిగిన గాయములను వారికి చూపించి తనను తాను రుజువుపరుచుకున్నట్లుగా మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనను మేకులతో కొట్టారు అన్నదానికి ఇక్కడనే మనకి ఒక ఆధారం కనబడుతూ ఉంది. కనుక ఆనాడు అక్కడ చూచి విశ్వసించినటువంటి వారు శిష్యులు. ఆ సమయంలో అక్కడ తోమా లేడు. కనుక శిష్యులు తోమా వచ్చినప్పుడు మేము ప్రభువుని చూచాము అని చెప్పినప్పుడు అతడు అంటూ ఉన్నాడు కదా, నేను నా ప్రభువు యొక్క గాయములలో నా చేతులు పెట్టి నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను. మీరెంత చెప్పినా పర్వాలేదు కానీ నేను అప్పటి వరకు నమ్మను అంటూ ఉన్నాడు. అంటే అందుకే తోమాను డౌటింగ్ థామస్ అని, అనుమానించే తోమా అనే పేరు అతనికి ఇవ్వబడ్డది. కనుక అనేక మందికి అనేక బిరుదులు ఉంటవి కానీ ఇతడికి మాత్రము డౌటింగ్ థామస్ అని. ఎందుకు అనంటే ఎన్ని కండిషన్స్ పెట్టాడో చూడండి. యేసు ప్రభు సజీవుడై ఉన్నాడని చెప్పడానికి, రుజువుపరచుకోవడానికి ఆయన గాయములో చూడాలంట, ఆ యొక్క గాయములలో తన వ్రేలు పెట్టాలంట. ఆ వ్రేలు పెట్టిన వాడు మళ్ళీ దాన్ని ఆ ప్రక్కలో కూడా తన చెయ్యి ఉంచితేనే కానీ, ఇన్ని చూస్తే కానీ తాను నమ్మను అనే మాట అంటూ ఉన్నాడు. అందుకే అతనికి డౌటింగ్ థామస్ అని పేరు పెట్టబడ్డది. ఎంతోమంది అనుమానించే భర్తలను చూసాం, అనుమానించే భార్యలను చూసాం, కానీ ఇక్కడ దేవుణ్ణి అనుమానించే భక్తుని చూస్తున్నాం, దేవుణ్ణి అనుమానించే శిష్యుని చూస్తూ ఉన్నాం. కానీ డౌటింగ్ థామస్ అని మనం ఏదో ఒక విధముగా మాట్లాడుతూ ఉంటాము. కానీ అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారు? ఉన్న శిష్యులు నమ్మారా? ఆయన లేచి ఉన్నాడని చెప్పి ఆ స్త్రీలు వచ్చి ప్రకటించినప్పుడు ఎవరు కూడా ఆయన నమ్మలేదు. కేవలము ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను ఒక్కడే మాత్రము ఆ సమాధిలోనికి ప్రవేశించి అక్కడ ఖాళీ సమాధిని చూసి విశ్వసించాడు, నమ్మాడు అనే మాటను మనం తెలుసుకోగలం. కనుక యోహాను తప్ప మిగతా శిష్యులందరూ కూడా ఇదే విధమైనటువంటి డౌట్తో ఉన్నారు. అందరూ కూడా ఆయన కనబడే వరకు కూడా వారును నమ్మలేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు 8 దినములు అయిన తర్వాత మళ్ళీ అప్పుడు తోమా ఉన్నప్పుడు శిష్యులకు తనను తాను అగుపరుచుకున్నప్పుడు ఆయన మొట్టమొదట అంటూ ఉన్నాడు తోమాను చూసి, తోమా నీ చెయ్యి చాపి నా ప్రక్కలో వేలు పెట్టి నమ్ము అని అన్నప్పుడు అతడు నీ వ్రేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనను. అంతే. కానీ ఆ మాటతో అంతవరకు కూడా తోమా ఆయనను వ్రేలు పెట్టి చూసినట్లుగా మనకి ఇక్కడ చెప్పబడట్లేదు. కానీ ఆయనను చూశాడు, ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు. కనుక అతని యొక్క జీవితంలో మార్పు కలిగినది. అతడు నా ప్రభువా నా దేవా అని పిలిచినట్లుగా మనం చూడగలం. అనగా ఇంతవరకు ఏ శిష్యుడు కూడా పిలువని విధముగా దేవుణ్ణి గుర్తించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అంతవరకు కూడా శిష్యులు అందరూ ఎవ్వరూ కూడా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువే అని పిలిచారు కానీ నా దేవా అని పిలిచినవాడు ఎవరూ లేడు. కనుక తోమా ఏ విధంగా అయితే కడపటి వాడిగా విశ్వసించిన వానిగా ఉన్నప్పటికీ మొట్టమొదటి వానిగా, ప్రథమ వ్యక్తిగా యేసు ప్రభువు, ఆయన ప్రభువు కంటే అన్ని నామముల కంటే ఉన్నతమైన వాడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సకలమును సృష్టించిన సృష్టికర్త అని గుర్తించిన ప్రథమ వ్యక్తిగా కూడా ఉంటూ ఉన్నాడు. కనుకనే ఆయన అంటూ ఉన్నాడు కదా, నా ప్రభువా
నా దేవా అని. ఇదే మన క్రైస్తవ జీవితానికి, మన క్రైస్తవ విశ్వాసానికి ఆధారమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రభువుగానో ఒక గొప్ప వ్యక్తిగానో చూస్తే సరిపోదు. ఆయనను నీ యొక్క స్వకీయ రక్షకునిగా నీవు అంగీకరించాలి, నీ దేవునిగా నీవు అంగీకరించాలి. ఆయనే దేవుడై ఉన్నాడని నమ్మాలి, ఆయనే దేవుడై ఉన్నాడని విశ్వసించాలి. ఆ యొక్క ప్రక్రియను తోమా చేసినట్లుగా మన అందరి జీవితంలో కూడా ఇదే ఒక గొప్ప. తోమా ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించడం మనము గమనించినప్పుడు, తోమా ఏ యొక్క లాంగ్వేజ్ను ఉపయోగించడం మనం చూసినప్పుడు ఇదే కామన్ క్రిస్టియన్ కన్ఫెషన్ కన్సర్నింగ్ క్రైస్ట్ అని మనం నమ్మాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు ఎడల ఇదే విశ్వాసమును ఒక నాయకునిగానో ఒక రాజుగానో ప్రభువుగానో ఆయన చూచుట కాదు, కానీ ఆయనను నా దేవా నా ప్రభువా అని పిలవగలగాలి. అటువంటి విశ్వాసాన్ని కనబరిచినట్లుగా మనం చూడగలం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు గదగా, కనుక నీవు నన్ను చూచి నమ్మితివి గాని చూడక నమ్మినవాడు ధన్యుడు అని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు తోమాతో చెప్పిన మాట కాదు, అది విశ్వాసులమైన మనందరితో కూడా చెప్పుచున్నటువంటి మాటని. ఆనాడు శిష్యులైతే ఆయనను శారీరకంగా చూశారు, ఆయన మాటలు విన్నారు, ఆయనతో సహభోజనము చేశారు, కనుక వారు ఆయనను విశ్వసించారు. కానీ నేటికి విశ్వాసులు మనమందరము కూడా ఆయన చూడకనే నమ్ముచున్నాం. ఇతరుల సాక్ష్యమును బట్టి మనం నమ్ముచున్నాం, మన యొక్క సంఘము ఎదుగుదలను బట్టి నమ్ముచున్నాం, మన జీవితంలో మార్పును బట్టి నమ్ముచున్నాం, మనలో కలిగేటటువంటి పరివర్తన ప్రవర్తనను బట్టి మనము నమ్ముచున్నాం. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాల్లో జీవించే దేవుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు అని మనము తెలుసుకొనగలుగుచున్నాం. ఎటువంటి ఆసక్తి మనము యేసుక్రీస్తు ఎడల కలిగి ఉన్నాం, ఆయన ఏమి చేశాడని మనం నమ్ముచున్నాం. ఆయన మరణ పునరుద్ధానములే ఆయన దేవుడై ఉన్నాడనే సంగతిని అక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నవి. పాత నిబంధన కాలములో అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయనకు గుణగణాలు ఏమై ఉన్నవో అనేక మంది ప్రవచించినట్లుగా మనం చూడగలం. కనుక అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 33.5 సంవత్సరాల కాలములో అవన్నీ నెరవేరినట్లుగా, ఆ దైవ లక్షణాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా, వాటినన్నింటినీ నెరవేర్చిన వానిగా ఆయనే దేవుడు అని తనను తాను నిరూపించుకున్నట్లుగా మనం చూడగలం. తనకు తాను తండ్రి విడదీయలేనటువంటి సంబంధం ఉందని, తాను తండ్రి ఒకటే అయి ఉన్నామని, తాను ఎక్కడ ఉన్నాడో తండ్రి ఎక్కడ ఉన్నాడని, తామిద్దరు ఎక్కడ ఉన్నారో పరిశుద్ధాత్మ ప్రభువు కూడా అక్కడ ఉన్నాడనే సత్యాన్ని ఆయన ఎప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. తన యొక్క దైవత్వాన్ని నిరూపించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగానే కాకుండా శిష్యులు ఆయనను సేవించినప్పుడు, ఇక్కడ కూడా మనం చూసినప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అన్నప్పుడు ఆయన తిరస్కరించలేదు. తాను తండ్రితో సమానుడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతకుముందు కూడా శిష్యులు ఆయనను ప్రభువు అని పిలిచిన, ఆయనను ఆరాధించినప్పటికీ ఆయన వారిని మరి ఏమీ అనలేదు. అనగా తన దైవత్వము, తాను తండ్రి ఒకటేననేటటువంటి లక్షణాన్ని ఆయన నిరూపించినట్లుగా మనం చూడగలం. కనుక ఆయన యొక్క దైవత్వపు లక్షణాలను మనం ఇంకా గమనించినప్పుడు, ఆయన దైవ గుణాలను మనము విశ్లేషించినప్పుడు, ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తనను తాను అనేక మార్లు మరి రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. అనేక దెయ్యములను వెళ్ళగొట్టాడు, అనేకమైనటువంటి రోగులను స్వస్థపరిచాడు, అనేక నానా విధములైనటువంటి దుఃఖములో ఉన్నటువంటి వారిని, మరణించినటువంటి వారిని సైతము లేపి దేవుడు మాత్రమే వీటిని చెయ్యగలడు. అంతేకాకుండా పక్షవాయువు గలవారు వచ్చినా, ఎవరు వచ్చినా వారి పాపములను కూడా క్షమించాడు. పాపములను క్షమించటే కాదు, వారు శారీరకంగా కూడా వారి అవసరతను ఎరిగి అది దేవుడే చెయ్యగలడు కాబట్టి వారి యొక్క శారీరకమైనటువంటి ఆ యొక్క అనారోగ్యమును కూడా, ఆ యొక్క బాధను కూడా నివారణ చేసినట్లుగా మనం చూడగలం. వాటి నుంచి విడుదల కలిగి చేసినట్లుగా చూడగలం. కనుక ఆయన పాపములు క్షమించి ఉన్నాడనే దానికి ఇదే ఆధారమై ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం.
కనుక యేసుక్రీస్తు ప్రభువారు తోమాను ఒక్కరిని గద్దించుటలేదు. ఏమనంటే, నీవు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులని ఎవరి గురించి అంటున్నారు? ఈరోజు విశ్వాస సంఘములో ఉన్నటువంటి నిన్ను నన్ను చూచే దేవుడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఈనాడు స్వయంగా మనము దేవుని చూడలేదు కానీ అనేక మంది ఇస్తున్నటువంటి టెస్ట్ మనీస్ ద్వారా, సాక్ష్యాల ద్వారా బలముగా దేవుని యొక్క కార్యములు సంఘములో జరుగుట ద్వారా ఆయన ఉన్నాడు అనువాడై ఉన్నాడనే సంగతిని మనము లోకానికి ప్రచురపరుస్తున్నాం, రుజువు చేస్తూ ఉన్నాం. ఆ శక్తి మన జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వస్తూ ఉంది. కనుక ఆ కార్యమును బట్టి కనుక ఈ మాట తోమాతో మాత్రమే కాకుండా మనందరితో కూడా దేవుడు అంటూ ఉన్నాడు. కనుక మనం చూడక నమ్ముచున్నాము కాబట్టి మనము ధన్యులమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప భాగ్యమును ఆయన మనకి అంటూ ఉన్నాడు. తోమా అయితే ఏదో అనుమానం పడ్డాడు కానీ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువని మొట్టమొదట మాట్లాడిన వాడు కూడా ఆయనే అయ్యున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన స్వరాన్ని విన్నాడు, నా ప్రభువా నా దేవా అని పిలుస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. ఆయన వాక్యాన్ని మనం వెల్లడి చేయాలని కోరుకుంటున్నాడు. ఆ వాక్యములో ఆ శక్తి ఉన్నది. ఆ వాక్యమును మనము ప్రకటించినప్పుడు, ఎప్పుడైతే కూడా నా ప్రభువా నా దేవా అని నీవు పిలిచినప్పుడు, ఇతరులతో ఆ యొక్క సాక్ష్యము పంచుకున్నప్పుడు దేవుణ్ణి సజీవునిగా నీవు అక్కడ ఉంచగలుగుతావు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేచినప్పుడు ఆయనకు ఎటువంటి గుణగణాలు ఉన్నవి అని అంటే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు శరీర రూపముగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క శారీరకమైనటువంటి గుణాలు ఉన్నవి, ఆత్మీయమైన గుణాలు కూడా ఉన్నవి. లేచిన తర్వాత ఆయన శిష్యులు కనబడ్డాడు, తన యొక్క గాయములను చూపించాడు. మొట్టమొదట శిష్యులకు ఏ విధంగా ఆయన పరిచయం అయ్యాడో, ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తును వారు చూశారో అదే విధముగా తన యొక్క రూపం ఉంది. అదే విధముగా గాయాలు కూడా ఆయన యొక్క చేతులలో, ఆయన యొక్క కాళ్ళలో, ఆయన యొక్క ప్రక్కలో కూడా కనబడుతూ ఉండేవి. అవి ఆయన మరణించి ఆ యొక్క సమాధిలో ఉంచబడి 3వ దినమున లేచాడు అనే దానికి రుజువుగా ఉంటూ ఉంది, ప్రబలమైనటువంటి సాక్ష్యముగా ఉంటూ ఉంది. ఇంకొకడు ఎవరో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక విధంగా ఈ యొక్క మరణాన్ని సర్వైవల్ అయ్యి దాన్ని తప్పించుకొని వచ్చాడని కాదు అక్కడ భావం. అందరూ చూస్తుండగా ఆయనను గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అందరూ చూస్తుండగా దింపినారు సిలువ మీద నుంచి, ఆయన ప్రాణం విడిచాడు. ఆయనను తీసుకువెళ్ళి సమాధిలో ఉంచారు. 3 దినాలు కావలి వారు ఉన్నారు ఆయనకు. కనుక ఇవన్నీ చూసినప్పుడు ఆయన యొక్క గాయములు మనకు ఆయనే సజీవుడుగా ఉన్నాడు అనే సాక్ష్యము ఇస్తూ ఉన్నవి. కనుక వీటినన్నిటినీ కూడా 1 యోహాను 1వ అధ్యాయము 3 వచనాలు మనం చూస్తే, ఏ యోహానైతే యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఆయనను, ఆయన యొక్క ఆత్మలో ఉన్నటువంటి సంగతులను, ఆయన మనస్సును గ్రహించేటటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఆయనే అంటూ ఉన్నాడు ఈ వచనాల్లో, ఎవరినైతే మేము తాకామో, చూశామో, నిదానించి గమనించి మేము కనుగొన్నామో ఆయనే ఈయన అనే గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఒక స్పిరిట్గా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క పవర్ కూడా మనం చూస్తే అది ఇన్ఫినిట్ పవర్గా ఉంటూ ఉంది. ఆయన ఇటర్నల్ అండ్ అన్చేంజబుల్గా ఇన్ హిస్ విజ్డమ్, పవర్, హోలీనెస్, జస్టిస్, వీటిలన్నిటిలో కూడా గుడ్నెస్ అండ్ ట్రూత్, ఈ అన్ని విషయాల్లో కూడా ఆయన ఎవరు కూడా ఆయనతో పోలికగా ఉండేటటువంటి వారుగా లేరు. ఆయన ఈ దైవ లక్షణాలన్నీ కూడా, దేవునికి ఏ గుణగణాలు ఉండవో అవన్నీ కూడా, ఆ పరిశుద్ధత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన పుట్టుకతో సహా, ఆయన యొక్క మాటలలో సహా, ఆయన క్రియలలో సహా, ఆయన చేతలలో సహా, ఆయన చేసిన ప్రతి కార్యములో కూడా పరిశుద్ధమైనది. ఆయన పుట్టుక పరిశుద్ధమే, ఆయన క్రియలు పరిశుద్ధమే, ఆయన జీవితము పరిశుద్ధమే, ఆయన మరణము కూడా పరిశుద్ధమే, ఆయన పునరుద్ధానము కూడా పరిశుద్ధమే. పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరాన్ని ఆ యొక్క సమాధి జీర్ణించుకోలేకపోయినది. సమాధికి కేవలము పాపము మీదనే దానికి అధికారం ఉంటూ ఉంది, దానికి శక్తి ఉంటూ ఉంది. కానీ పరమ పవిత్రుడైనటువంటి ఈయన 3 దినాలు కూడా దానికి ఛాన్స్ ఇచ్చిన ఆయనను సమాధి
ఏమీ చేయలేకపోయినది. ఆయనను బంధించడానికి ఆ యొక్క బంధకములు కానీ, ఆ యొక్క బండ కానీ, ఆ యొక్క ముద్ర కానీ, ఆ యొక్క గొలుసులు కానీ ఏవి కూడా ఆయన లేచుటకు అడ్డుగా వచ్చినటువంటివి కావు. ఎందుకు మనం ఖాళీ సమాధిని చూస్తున్నాం, దొరలింపబడినటువంటి రాతిని చూసామంటే ఆయన లేచినప్పుడు దానిలో నుంచి రాలేడనా? కాదు. కానీ నీవు నేను అందులోనికి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని చూసి మనము విశ్వసించడానికి ఆ రాయి దొర్లింపబడ్డది. కనుక ఈనాడు మన విశ్వాసం ఏమై ఉన్నదనంటే ఆ యొక్క ఖాళీ సమాధి మన విశ్వాసానికి మన యొక్క ప్రబలమైనటువంటి సాక్ష్యముగా ఉంది. కనుక ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తాడో ఆ మెస్సీ అని, ఆ దేవకుమారుడని, అదే విధముగా ఆయన యొక్క జన్మము పరిశుద్ధ జన్మమని, అదే విధముగా కన్యకు గర్భమున పుడతాడని, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండి మనతో సహవాసము కలిగి మనతో నడుస్తూ మనతో పాటు భుజిస్తూ మనతో పాటు మన మానవునికి ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఆయన కూడా కలిగి ఉన్నాడనే విషయాన్ని, మరి ముఖ్యముగా ఆయన యొక్క మరణము పునరుద్ధానము ఆయన నిత్యత్వము ఇవి మనకు ఆయన దేవుడని ప్రకటిస్తూ ఉన్నవి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క క్రియల ద్వారా కూడా తనను తాను దేవునిగా మరి సాక్ష్యం ఇచ్చుకున్నాడు అనేక సార్లు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి 4,000 మందికి పంచిపెట్టినప్పుడు సమృద్ధిగా ఉన్నది ఆహారం. అదే విధముగా నీళ్ళ మీద నడిచినప్పుడు అది అతిశయోక్తి కాదు, ఆయన నిజముగా ఆ నీళ్ళ మీద నడిచి ఉన్నాడు. అదే విధముగా దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు. అనేకమైనటువంటి కుష్ఠరోగులను బాగుపరిచినాడు. అనేక మంది ఆ యొక్క ఊచ చేయగల వారిని స్వస్థపరిచినాడు. మరణించినటువంటి వారిని కూడా తిరిగి లేపాడు ఆయన. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఆయన యొక్క దైవత్వానికి, ఆ సముద్రమును గాలిని గద్దించి దాన్ని నిమ్మలపరిచినటువంటి వాడు. ప్రకృతి సహితము ఆయనకు లోబడుచుండుటను బట్టి కూడా మనము వీటిని గమనించవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని పాత నిబంధన కాలంలో ఆయన దైవిక లక్షణాలు చెప్పారు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో కూడా ఆ దైవిక లక్షణాలను అగుపరిచాడు. తర్వాత ఆయన శిష్యులు కూడా, అపస్తలులు కూడా ఆ పత్రికల పాఠములలో కానీ ఆయన యొక్క దైవత్వపు లక్షణాలు ఏ విధంగా సమస్తమును సమకూడి ఆయన యందు గుప్తమై ఉన్నవో, సమస్తమును ఆయన యందు ఏలాగూ అవునన్నట్టుగా ఉన్నవో వారిని రుజువుపరుస్తూ ఉన్నారు వారు. అవన్నీ కూడా ఆయన యందు నెరవేర్చబడినవని ఈనాడు కూడా సంఘము ఆయన యొక్క సజీవమైనటువంటి సమాధి మీద కట్టబడుచున్నదనేటటువంటి సాక్ష్యాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఆయనే ఉన్నతమైనటువంటి సుప్రీం వర్షిప్. ఎవరికైనా మనము ఆరాధించాలంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడనే సంగతిని కూడా వారు అక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. ఇంతమంది శిష్యులు ఉంటే మనం అనుకుంటూ ఉంటాం, ఈ డౌటింగ్ థామస్సే మన దేశానికి రావాలా, ఆయన వచ్చినందుకే ఇంతగా సువార్త ఆలస్యమైపోయింది అని అనుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆ యొక్క అమెరికా దేశంలో, ఆ యొక్క యూరోప్ కంట్రీస్లో అక్కడ వెళ్ళినటువంటి సువార్త ఎంతో ప్రబలమైంది. ఎందుకనంటే అక్కడ మిగతా శిష్యులు వెళ్ళారు, కానీ ఇక్కడ మన ఈ దేశానికి వచ్చినటువంటి వాడు మాత్రము ఈ యొక్క అనుమానపు తోమ. అందుకే మనం ఎప్పుడూ అనుమానిస్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ మొట్టమొదట నా ప్రభువా నా దేవా అన్న వ్యక్తి ఆ తోమానే. దానికి కారణము తోమా యొక్క అలసత్వము కాదు, తోమా యొక్క కార్యములు కావు. కానీ ఈనాడు మనకున్నటువంటి మనము విశ్వసించి దాన్ని ప్రకటించకపోవటం వలననే ఇంతగా ఆలస్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో శిష్యులలో ఒకడే డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలోనే, ఆ సమయంలోనే, ఆ కాలములలోనే మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించిన ఇప్పటికీ కూడా అనేకులు రక్షణలోనికి రాలేకపోవచ్చు ఉన్నారు. దానికి కారణం ఎవరు? విన్నటువంటి మనము దాన్ని ప్రకటించాలని బాధ్యతను గుర్తెరిగామా లేదా? దాన్ని విస్మరించి మన యొక్క రక్షణను మాత్రమే చూస్తూ నేనొక్కడే మంచివాడిని, నా యొక్క సంఘంలో అందరూ బాగున్నారు, కానీ ఇంకొకటి ఏదో లోపం ఉంది ఈయనలో, ఇంకొకరు చాలా కష్టపడతాడు కానీ మరి ఆయనలో ఈ లోపం ఉంది,
కానీ ఇంకొకడు చాలా సేవ చేస్తూ ఉంటాడు, ధనాన్ని ఇస్తాడు, కానీ ఎంతో కష్టపడతాడు, కానీ ఏదో లోపం ఉంది అని అంటే ప్రభువు అంటాడు చివరికి అసలు లోపము నీలోనే ఉంది. వారందరూ ఎత్తబడి నీవు విడిచిపెట్టబడతావేమో. ఎందుకనంటే అందరిలో లోపాలను కాదు చూసేది. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు తోమాలో ఆ యొక్క అపనమ్మకమును చూడక ఫ్యూచర్లోకి చూసి ఇప్పుడున్నటువంటి విశ్వాసులు చూడక నమ్మాలి కదా అని చెప్పి అతన్ని ఒక ఉదాహరణగా అక్కడ ఉంచినట్లుగా మనం చూడగలం. కనుక సంఘమంతా కూడా ఆ విధంగానే చూడక నమ్ముచూ ఉన్నారు, యేసు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఆయన యొక్క కార్యములు కొనసాగిస్తూ ఉన్నారు. కనుకనే మనమందరము కూడా నా దేవా నా ప్రభువా అని పిలవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనమందరము కూడా ఆ కార్యాలను ఎల్లప్పుడూ చెయ్యాలి. మన దేవుని యొక్క శక్తిని, జ్ఞానమును, ఆయన యొక్క గుణగణాలను, ఆయన ఆమ్నిపోటెంట్, ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రజెన్స్ గాడ్ అని తెలుసుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఆ గొప్ప కార్యాలను ఆయన చేయగలడు. ఎప్పుడైతే నీవు ఆయనను నా ప్రభువు అని చెప్పడమే కాదు, ప్రభువు అన్నప్పుడు అది తగ్గింపు లక్షణము కలిగినటువంటిది. ఏ విధంగా అంటే ఈ లోకములో ఉన్నటువంటి అధికారులకు కానీ రాజులకు కానీ వీరికి ఇవ్వబడినటువంటి బిరుదులు, లేకుంటే ఒక సమూహమునకు నాయకుడు కానీ, లేకపోతే బానిసలకు యజమాని కానీ వీరిని ప్రభువు అని పిలవడం కూడా జరుగుతుంది. కానీ ఈయన ప్రభువే కాదు, ఆయన దేవుడు. ఆ దేవా అని పిలిచేటటువంటి లక్షణము మనకు కలగాలి. నీవు నా ప్రభువా అని పిలవటమే కాదు, మై లార్డ్ మై గాడ్ అని నీవు పిలవాలి. ఆయన నా యొక్క ప్రభువు, నా దేవుడు అని విశ్వసించినప్పుడు ఆయన నీ జీవితాన్ని బాగుపరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఈనాడే రక్షణ దినం, రేపటి గురించి వేచి ఉండవద్దు. ఇదే అనుకూల సమయం. నీవు విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పక నీ యొద్దకు వస్తాడు. నీ జీవితంలో గొప్ప మార్పును చెయ్యటానికి ఆయన వేచి ఉన్నాడు. కావున ప్రియ స్నేహితులారా, తోమా ఏ విధంగా అన్నాడో, నేను ఆయన మేకుల గుర్తులను చూసి ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి వాటిలో ఆ యొక్క గాయములలో తన వ్రేలు పెడితే కానీ నమ్మన్నట్టు విధముగా ఈనాడు మనం ఉంటూ ఉన్నాం. ఆయన ఆ మాట అన్నప్పటికీ కూడా మరి ఆయన మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, కనబడినప్పుడు అట్లా ఆ విధంగా చెయ్యి పెట్టి చూసి నమ్మినటువంటి వానిగా లేడు. ఆయనను ప్రభువుగా, దేవునిగా గుర్తించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు సిలువలో గాయముల పాలైనది ఎందుకు అనంటే నీ కొరకు, నా కొరకి, మన పాపములను రక్షించడం, మా పాపముల నుంచి మనకు విడుదల కలగజేయటానికి, మనల్ని పాప విముక్తులుగా చేయటానికి ఆయన గాయపరచబడ్డాడు. అదే ఆయనకు సులువుగా ఉందేమో. ఈనాడు మనము ఆల్రెడీ ఒకసారి గాయపడినటువంటి యేసయ్యను మనము ఈ తోమా చేయలేనటువంటి పనిని మనము మాటికి కూడా ఆయన గాయములను రేపుచు ఆయన యొక్క పుండు మీద కారము పోసినటువంటి వారముగా ఎల్లప్పుడూ ఆయన బాధిస్తున్నాం. ఇందును బట్టి ఆయన చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు అనంటే నీవు నేను ఇంకా ఆయనను దేవునిగా నమ్ముటలేదు, గొప్ప వ్యక్తిగానే చూస్తున్నాం, కానీ ఆయన సర్వశక్తిమంతుడనే సంగతిని గుర్తించలేకపోతున్నాం. ఆయనే దేవుడు మానవుడై ఉన్నాడనే సంగతిని గుర్తించకపోయాం. ఇంకా మనము మన నిమిత్తము ఆయన మనకు కావాల్సినటువంటి సమస్త విధమైనటువంటి పాప క్షమాపణను కలిగించాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని నమ్మలేకపోతున్నాం. మనకు ప్రతి విధమైనటువంటి కాడిని ఆయన విరగొట్టి ఉన్నాడని నమ్మలేకపోతూ ఉన్నాం. ఆయన మనకు ప్రతి విధమైనటువంటి కీడును, బాధను, అవమానమును, సమస్త విధమైనటువంటి అప్పుల బాధను, ప్రతి విషయాన్ని కూడా ఆయన తీర్చివేశాడు. ఆ రుణమునంతటిని కూడా తీర్చివేశాడంటే నమ్మలేకపోతున్నాం. అందును బట్టి మనము ఆయన గాయములను రేపుతూ ఉన్నాం. ఇప్పుడు కేవలము మనం ఆయన మీద విశ్వసించినప్పుడు, మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన సమస్తమును కూడా నా కొరకు చెల్లించి వేశాడు, ఆయన సమస్తమును కూడా ఆ విలువైనటువంటి తన ప్రాణమును మన కొరకు ధారపోశాడు అని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు
మన జీవితంలో గొప్ప కార్యం, ఆయన యొక్క సర్వశక్తి మనలోనికి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రభువు మనల్ని తన సాధనముగా వాడుకోవటానికి, తన యొక్క చేతిలోని పాత్రగా నేను చేసుకోవటానికి నీ హృదయంలోనికి వస్తాడు. ఎప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుని నా దేవా అని పిలుస్తూ ఉన్నావు, ఎప్పుడైతే కూడా ఆయన సమస్తమును కొట్టివేసి తండ్రి యొద్దకు ఆయనలాగానే కుమారునిగా కుమార్తెగా నిన్ను చేరుస్తూ ఉన్నాడు, ఆయన బిడ్డగా దేవుని బిడ్డగా చేరుస్తున్నాడని విశ్వసిస్తావు, అప్పుడు పరిశుద్ధాత్మ ప్రభువు నీ ఎడల ఆ గొప్ప విశ్వాసాన్ని కలుగజేసి, ఆ గొప్ప నమ్మికను కలుగజేసి, నీ ఎడల గొప్ప ప్రతి విధమైనటువంటి కార్యాన్ని చేయటానికి, నీ జీవితాన్ని మార్చివేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకా ఆలస్యము చేయకుండా నీ నోటితో నా ప్రభువా నా దేవా, ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ ఈ మాట పలుకలేదు. ఒక తోమాని ఆయనను ప్రభువుగాను దేవునిగాను గుర్తించాడు. ఆ గొప్ప భాగ్యం ఈరోజు విశ్వసిస్తున్నటువంటి నీవు కూడా దాన్ని నమ్మినప్పుడు దేవుని ఎడల కార్యం చేస్తాడు. ఇప్పుడే విశ్వసించు, నమ్మిక పొందు, నీ జీవితాన్ని మార్చుకో, నీ యొక్క కుటుంబాన్ని కట్టుకో, గొప్ప మేలును అనుభవించు. యేసుక్రీస్తు మన అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం రాజా. తోమా అన్నట్లుగా తండ్రి, ఆయన అనుమానముతో అన్న విధముగా కాకుండా ప్రభా నిస్సంకోచముగా తండ్రి ప్రభా ఎటువంటి డౌట్ మనసులో పెట్టుకోకుండా ఆ బిడ్డ ఏ విధంగా అన్నాడో తండ్రి, నా ప్రభువా నా దేవా అని పిలిచినట్లుగా ఎప్పుడునూ ఎన్నడూనూ ఎవరునూ పిలువనటువంటి ఆ యొక్క పిలుపును నేటి సమాజముగా తండ్రి, సంఘముగా తండ్రి ప్రభా మాకు పునాదిగా ప్రభా ఈ యొక్క మాట ఉంటూ ఉంది. ఆ గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని యొక్క జీవితంలో కూడా నెరవేర్చుమని ప్రభా మా జీవితంలో గొప్ప మార్పును దయచేసి ప్రభా నీవే మా ప్రభుడవుగా దేవునిగా మా యొక్క సంరక్షకునిగా ఉండగలవని, అదేవిధంగా నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని ఆశీర్వదించము నాయన. వారి తోబుట్టువులను తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించము తండ్రి. ఆ బిడ్డ ప్రభా మీ సువార్త సేవ కొరకు తండ్రి ప్రభా తాను తీసుకున్న నిర్ణయమును బట్టి ప్రభా అనేకులు ప్రభా మీ రాజ్యంలో ప్రవేశించు వారిగా ఉండుటకు ప్రభువా నా దేవా అనేవారిగా ఉండుటకు సహాయం తెచ్చేది. ఆ బిడ్డ ప్రజాసేవలో ఉండగా ప్రభానని ఇటువంటి నాయకుడు మాకుండాలి, ఇది దేవుడు నియమించినటువంటి నాయకుడై ఉన్నాడని ప్రభా ఆ బిడ్డకు గొప్ప ఆశీర్వాదం కూడా దయచేయండి. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప మేలును అనుగ్రహించమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.